సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే అనుదిన ధ్యానాంశములు దేవుడు మనకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక మార్గసూచికలు. దేవునితో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం. మరి ఆయన రాజ్య ప్రవేశం కొరకు సిద్ధపరచబడుతున్నాం. సిద్ధపరచబడటానికి అనుగ్రహించిన ఆధ్యాత్మిక నియమావళి దేవుని వాక్యం, a divine constitution for us to prepare ourselves to be a citizens in his kingdom. ఆయన రాజ్యములో మనం పౌరులుగా ఉండుటకు దేవుడు అనుగ్రహించిన ఈ నియమావళి. కాబట్టి ధ్యానపూర్వకంగా మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆయన అందించే వాక్యము ద్వారా ఆయన రాజ్యంలో ప్రవేశించే అర్హత కొరకు సిద్ధపరచబడదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన వాక్యములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి ప్రభా మాకు అనేక అంశాలు బోధిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ ఉపదేశ సారాన్ని ప్రభా మేము ఆలకిస్తుండగా ప్రభా నీవే మా నుంచి మీరు ఏమి కోరుతున్నారో ఆ సందేశాన్ని ఉపదేశించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. స్నేహితులారా, దావీదు తన జీవిత కాలంలో అనుగ్రహించిన శ్రమల పరంపరలో దేవుని ద్వారా పొందిన విడుదల గురించి, విడిపించబడిన అనుభవాల గురించి కీర్తిస్తూ ధ్యానం చేసిన ఈ అంశాలు ఈ 22వ కీర్తనలో కనిపిస్తాయి. మరి నిన్నటి దినం మనం ధ్యానం చేసిన అంశాల్లో దేవుడు తనకు ఏమై ఉన్నాడు, వాట్ ఈస్ గాడ్ టు హిమ్ అనే ఆ భావన మధ్య అనేక అంశాలు. ఆయన నా శైలము, నా కోట, నా రక్షకుడు అంటూ. సో వీఆర్ ఆల్సో ఎంకరేజ్డ్ టు హ్యావ్ ద సిమిలర్ ఎక్స్పీరియన్స్. దేవుడు మరి నీకు ఏమై ఉన్నాడు, నాకు ఏమై ఉన్నాడు, ఏమని దేవుని పిలవాలి, ఏ నామముతో అనగా ఏ ప్రభావముతో ఆయన నన్ను సందర్శించాడు, ఆ వాస్తవాన్ని నిన్నటి దినం మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రీతిగా దేవుడు మరి ఆయనకు ఏమై ఉన్నాడో, ఆ దేవుడు ఏం చేశాడు, మరి ఆ అనుభవం ఎలా జరిగిందో ఆ విషయాన్ని వ్యక్తపరుస్తూ ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క మాటలు చెప్తూ వచ్చాడు. 7వ వచనం ప్రత్యేకించి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవుని ప్రార్థన చేసితిని. ద ఫండమెంటల్ ఇష్యూ, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది సఫరింగ్స్, ఆల్ ద డిఫికల్టీస్, ఆల్ ది డిసడ్వాంటేజెస్ ఎక్స్పీరియన్సెస్, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని. శ్రమలో దేవునికి ప్రార్థన చేయగా ఆ శ్రమ అనుభవాలు దేవునికి సమీపముగా తీసుకుని వెళ్ళడం మాత్రమే కాకుండా దేవుని నుంచి అవసరమైన జవాబును పొందటానికి కూడా మరి దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని అనే మాట. ఇంకొక రెఫరెన్స్ కూడా నేను చెప్తాను. మరి 70వ కీర్తన 5వ వచనం చూస్తే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి, యెహోవా ఆలస్యము చేయకుమి. అనగా ఆ శ్రమ యొక్క తీవ్రత, అది భరించలేని అనుభవాల మధ్య గాడ్ డోంట్ డిలే. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నేను శ్రమల పాలై దీనుడిని, అనగా ఐఎమ్ హెల్ప్లెస్.
అటువంటి క్లిష్ట పరిస్థితులు నేనున్నాను, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. ఈనాడు దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన భారము కానీ, బాధ్యత కానీ, లేకపోతే ఒక ఆధిక్యత కానీ, అవకాశం కానీ ప్రార్థన. సో అసాధ్యాలు సాధ్యపరిచే దేవునికి విజ్ఞాపన చేయడం ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ, ఒక ప్రివిలేజ్. ఇంకొక మాటలు చెప్పాలంటే మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు, ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, మన ప్రియుల ఇతరుల జీవితాల్లో కానీ, సో వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ సిచ్యుయేషన్స్, వాట్ ఎవర్ సీజన్స్, we have a God who is able to deliver us. నేను విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను శ్రమల పాలే దేవుడనైతిని అంటూ, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, ఆలస్యం చేయొద్దు. సో దేవుని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన యొక్క తీవ్రతలోంచి ఈ మాటలు వస్తాయి. God, come and help me, come and rescue me. Don't delay. ఇంకా ఆలస్యం చేయొద్దు ప్రభువా, ఇంకా ఆలస్యం చేయొద్దు. కొన్నిసార్లు దేవుని ఆలస్యం కూడా మన జీవితాల్లో ఒక అద్భుతమైన దాన్ని. నేను ఈ మధ్య ఒక దగ్గర చెప్పాను, ఒక శిల్పకారుడు ఒక రాతిని తీసుకుని మలుస్తున్నప్పుడు ఆ ఉలిని చేత పట్టుకొని, సుత్తిని చేత పట్టుకొని ఆ రాతిని మలచడానికి, మరి ఆ రూపం రావడానికి ఇబ్బందిగా ఉన్న ఆ అంశాలు తొలగిస్తూ వస్తుంటాడు. సాయంకాలం కాగానే తను ఆ పని ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మర్నాడు ఉదయం రాగానే ఆ క్రొత్తగా తేరి చూసినప్పుడు ఆ శిల్పములో, ఏర్పరచబడే ఆ శిల్పములో ఇంకా కొన్ని అక్కడక్కడ లోపాలు కనిపిస్తాయి. మరలా ఉలి తీసుకుంటాడు, సుత్తి తీసుకుంటాడు, ఆ చిప్స్ తొలగిస్తూ ఉంటాడు. మరలా సాయంకాలం అయిపోయింది, ఇంకా అయిపోయింది అనుకుంటాడు. మరలా మార్నింగ్ వచ్చేసరికి ఫ్రెష్ ఐస్తో చూసినప్పుడు ఇంకా కొన్ని అక్కడక్కడ కనబడతాయి. సో ఆ శిల్పకారుడు ఆ శిల మీద ఎంత ఎక్కువసేపు పనిచేస్తే అంత అద్భుతమైన రూపం వస్తుంది ఆ రాతికి. కాబట్టి దేవుని ఆలస్యములో కూడా ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. God may delay, but he never denies. ఆయన ఆలస్యం చేస్తాడే కానీ ఆయన నీ చేతిని విడిచిపెట్టడు. ఈ కీర్తనకారుడు నేను శ్రమల పాలై దీనుడైతే అంటూ ఇక్కడ 22వ అధ్యాయంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టేదని, నా దేవునికి నేను ప్రార్థన చేసేదని. అనగా ఈ మాటలోని స్పష్టత ఏంటంటే, నా శ్రమ కలిగినప్పుడు నేను ఎవరిని ఆశ్రయించలేదు, లేకపోతే ఎవరిని నమ్ముకోలేదు, ఎవరిని బ్రతిమలాడలేదు, నా దేవుణ్ణి ఆశ్రయించాను. ఒకసారి ఆలోచించండి, దావీదు సౌలు అనుభవాల మధ్య సౌలును ఎదుర్కోవాలంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం తీసుకొని సౌలు మీదకి రావచ్చు. ఎందుకంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకు వ్యతిరేకులు కాబట్టి, అప్పటికే యుద్ధాలు జరిగాయి కాబట్టి. సో డేవిడ్ ఆల్వేస్ డిపెండెడ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికే ప్రార్థన చేశాడు. సో మనకున్న ఆర్థిక సంపత్తి కానీ, అధికారాలు, ఈ పదవులు కానీ, లేకపోతే మనవారు అనుకున్నవారు కానీ, లేకపోతే ప్రపంచంలో పేరుగాంచిన వైద్యులు అని ఆ భావన మధ్య పిలువబడ్డే ఆ వైద్యులు కానీ, వారందరూ నిస్సహాయులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అవేవి మనల్ని రక్షించలేవు, రక్షకుడు తప్ప. కోవిడ్ కాలంలో ఎంతో భాగ్యవంతులైన వారు ఆ సీజన్లో కోవిడ్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ వెళ్ళిపోయారు. వారికి ఉన్నవేవి కూడా వారిని రక్షించలేదు, అనగా వాటిని నమ్ముకుని తమ ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. కానీ దేవుని నమ్ముకుని తమ ప్రాణాలు కాపాడుకున్న వారు ఉన్నారు. అటువంటి వారు మన మధ్య ఉన్నారు. ఇంకా అఫ్కోర్స్ కొంతమంది వెళ్ళిపోయి ఉండవచ్చు, అది దేవుని సంకల్పం. నేను వారి గురించి భిన్నంగా మాట్లాడడం లేదు.
సో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుని నా దేవునికి ప్రార్థన చేసేదని నేను ప్రార్థించినప్పుడు నాకు కలిగిన రెస్పాన్స్ గురించి అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఆయన ఆలయములో ఆలకించి అంగీకరించెను. మరలా చెప్తాను, ఆయన ఆలయములో ఆలకించి అంగీకరించెను. ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. వాస్తవం ఏంటంటే అప్పటికి ఆలయం లేదు కదా. దావీదు ఆలయం నిర్మించాలనుకుంటాడు కానీ దేవుడు కాదంటాడు. బట్ హిజ్ అంబిషన్ అనగా హిజ్ డిజైర్, దావీదులో ఆ కోరిక కానీ ఆ ఆలయం నిర్మించాలన్న ఆశ కానీ, కాబట్టి ఆయన ఆలయాన్ని నిర్మించకపోయినప్పటికీ కూడా ఆలయంలోని ప్రభును చూడగలిగాడు. ఆలయాన్ని నిర్మించకపోయినప్పటికీ కూడా, అందుకే ఆలయ నిర్మాణానికి కావాల్సిన వస్తు సామగ్రి యావత్తు కూడా సొలొమోను కోసం సమకూరుస్తాడు. హీ గివ్స్ హిజ్ ఓన్. కాబట్టి బిఫోర్ ఈవెన్ బిల్డింగ్ ది స్ట్రక్చర్ హీ కుడ్ సీ గాడ్ ఇన్ హిస్ టెంపుల్. దట్స్ అ ఫెయిత్. సో ఆలయం అనేది 4 గోడలు కాదు. సో ఆయన తన ఆలయములో అనే మాట వాడడం బట్టి చూస్తే ఆలయం అనేది ఎక్కడ దేవుడు నివసించాలని కోరుకుంటాడో దట్ ఈస్ హిస్ టెంపుల్. మోషేను ఆ సీనాయి పర్వతము దగ్గర ఆ నిబంధన మందసము కానీ లేకపోతే ప్రత్యక్ష గుడారము కానీ ఆ నిర్మాణం గురించి ఆ నిర్గమకాండంలో ఆయన చెప్పిన మాటలు గమనిస్తే, నేను వారిలో నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అంటాడు. పరిశుద్ధ స్థలము అంటాడు ఆయన. ఎందుకు? నేను వారిలో నివసించినట్లుగా. సో ద టెబర్నికల్ హ్యాడ్ బికమ్ ఎ మూవింగ్ టెంపుల్. వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి మూవింగ్ టెంపుల్. యాజకులు తమ భుజాల మీద మోసుకుంటూ వెళ్ళి వారు ఎక్కడ ఉంటే అక్కడ మరలా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని అక్కడ ఆరాధించి మరలా అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మరొక చోట ఎ మూవింగ్ టెంపుల్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ద టెంపుల్ అనేది ఒక స్టేషనరీ ప్లేస్ కాదు, ఒక నిర్దిష్టమైన ప్లేస్ కాదు. అఫ్కోర్స్ ఇప్పుడు మనం ఆరాధించుకోవడానికి ఆలయాలు నిర్మించుకుంటున్నాం, కానీ మనకు ప్రస్తుత స్థితిగతులను బట్టి ఆవశ్యకతను బట్టి మనకు స్థలం కావాలి. కాబట్టి అందరం కలిసి సహవసించడానికి ఒక కేంద్రం కావాలి కాబట్టి. బట్ బేసికల్లీ ఫండమెంటల్లీ ఆలయం అంటే దేవుడు నివసించే స్థలము. నువ్వు ఎంత పెద్ద స్ట్రక్చర్ కట్టుకున్నా, ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ కట్టుకున్నా, ఆయన నివసించదగిన రీతిగా ఆ ఆలయం లేకపోతే అది దేవాలయము కాదు. ఆలయం అవుతుందేమో కానీ దేవాలయము కాదు. ఎందుకంటే దేవుడు అక్కడ లేడు. అందుకే ఇర్మియా కాలంలో ఆ దేవాలయాన్ని నిర్మూలన జరిగే ఆ కాలంలో నేను నా మందిరమును విడిచి ఉన్నాను అంటాడు. సో ఆలయము అన్నప్పుడు దేవుడు నివసించే స్థలము. దేవుడు ఆ నివసించే స్థలం అంటే ఆయనకు నివాసం లేక కాదు. ఆకాశం మహాకాశములు పట్టజాలవు. సొలొమోను అదే కదా ప్రార్థన చేస్తాడు. నేను నిర్మించిన ఈ ఆలయం ఏ రీతిగా పడుతుందంటాడు. సో ఆలయం అనేది దేవుడి నివాసం అయినప్పటికీ ఆయనకు నివాసం లేకపోతే ఆయన నివసించడం కొరకు కాదు, కానీ ఆయన వారిలో నివసించినట్లుగా అనే ఆ పదాన్ని ఎందుకు వాడంటే, గాడ్ వాంట్స్ టు బి అవైలబుల్ టు us so that he is coming down to become a temple for us, మనకు అందుబాటులో ఉండుటకు. మనము ఆయన సమీపము కూడా చేరలేము కనుక. సో ఆయన తన ఆలయములో నుంచి ఆలకించి అనే మాట. సో డేవిడ్ కుడ్ సీ గాడ్స్ ప్రెజెన్స్. దట్స్ ద రీజన్ వై ఈవెన్ బిఫోర్ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్ ఇట్ సేస్ ఆయన తన ఆలయములో నుండి ఆలకించి. గతంలో 34వ కీర్తన మనము ధ్యానం చేశాం కదండి.
ఆ 34వ కీర్తన ఒకసారి ఆ 2 మాటలు ఆ కీర్తనలో చూపిస్తాను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. సో ఈజ్ అ లిజనింగ్ గాడ్. దట్స్ అవర్ ఫెయిత్, దట్స్ అవర్ టెస్టిమనీ, దట్స్ అవర్ ప్రివిలేజ్. ఈజ్ అ లిజనింగ్ గాడ్. ఆలకించే దేవుడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. మరి అతని శ్రమలన్నిటిలో నుంచి విడిపించను. అన్నిటిలోంచి, కొన్నింటిలోంచి. He is going to make us whole and perfect. అలాగే 17వ వచనం కూడా చూడండి. 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. సో ఆయన ఆలయములో ఆలకించడం అంటే ఆయన కనుచూపు ఎప్పుడు కూడా నీతిమంతుల మీద ఉన్నది. సో వెన్ we are facing the suffering and challenges because of God's name, దేవుని నామము కొరకు శ్రమ అనుభవిస్తున్నప్పుడు దేవుడు మౌనంగా లేడు. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. It's a God who listens. సో ఆయన తన ఆలయములో అనగా తాను నివసింపదగిన ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. సో హీ యాక్సెప్టెడ్ మై ప్రేయర్. దట్స్ గ్రేట్ థింగ్. హీ యాక్సెప్టెడ్ మై ప్రేయర్. మనోహ ప్రార్థన చేసినప్పుడు, శాంసన్ అనుభవ తండ్రి మనోహ ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన యెహోవా దృష్టికి అనుకూలముగా ఉండెను కనుక దేవుడు అంగీకరించాడు. హన్నా ప్రార్థించింది, దేవుడు అంగీకరించాడు. భక్తులు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉన్నది. ఈవెన్ సొలొమోన్ దేవాలయంలో ప్రార్థించినప్పుడు నీకేమి కావాలి అన్నప్పుడు సొలొమోన్ చెప్పిన మాటలు విన్న తర్వాత మరి ఆ సొలొమోను చేసిన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారముగా ఉంది. సో ఆయన ఆలకించి అంగీకరించి he has accepted your request, your plea and your prayer. That's the faith. That's the joy. ఒకసారి ఆయన ఆలకించి అంగీకరించంటే when our prayers are acceptable in his sight, and fundamentally it is his responsibility to deliver us from the existing problems. ఆయన ఆలకించి అంగీకరించాడంటే అర్థం ఏంటి? ఎస్, నీ ప్రార్థనకి నేను జవాబిస్తాను. సో ఆయన తన ఆలయములో నుండి ఎప్పుడు నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుని, నా దేవునికి ప్రార్థన చేసేదని, అప్పుడు ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి. సో మనము విశ్వాసముతో కూడిన ఆ ప్రార్థన చేసినప్పుడు మనం ఆవరించిన సమస్య, శ్రమ ఏదైనప్పటికీ, ఎటువంటిదైనప్పటికీ కూడా, ఒకవేళ మరణకరమైన భయంకరమైన స్థితిలో నేను ఉన్నప్పటికీ కూడా చచ్చిపోయిన లాజరును బయటికి తీసుకొచ్చిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు, ఆ తర్వాత అనుగ్రహించే దేవుడు కూడా. సో మనము కోరినది ప్రతిదాన్ని అనుగ్రహించే దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు కనుక ఆ దేవుని మీద నమ్మకముతో, విశ్వాసముతో దావీదు ఏ రీతిగా ప్రార్థన చేశాడు, ఏ రీతిగా ఆయన విడిపించబడ్డాడు, అనగా విడిచిపెట్టబడకుండా, శ్రమలో నీ చేయిని విడవకుండా శ్రమ నుంచి విడిపించిన దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు కనుక మనము ధన్యులం. ఆ నమ్మకము, విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి, ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి ప్రభా మీరు వినిపిస్తున్న వర్తమానాలు మా ప్రస్తుత స్థితిగతుల మధ్య మా హృదయానికి ఎంతో సేద తీరుస్తున్నాయి, ఊరట కలిగిస్తున్నాయి, అదే రీతిగా ప్రేరణ కలిగింపచేస్తున్నాయి, మా విశ్వాసాన్ని పెంపొందింపచేస్తున్నాయి, మాకు ఒక ఆధారం ఉంది అన్న వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి కనుక ఇబ్బందికరమైన నేటి పరిస్థితులతో ప్రభు మీ కృప అనుగ్రహించండి. అనిత ప్రభా మరి కోలుకుంటుంది. జేకబ్ ప్రభా హార్ట్ ఆపరేషన్ నిమిత్తం సిద్ధపరచబడుతున్నాడు. శంకరయ్య గారు ప్రభా మరి
ఆయన న్యూరో ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. రీటా ప్రభా నీ కృపగా నిరీక్షిస్తుంది. ఆ రీతిగా అనేక మంది ప్రభా నీ వైపు చూస్తుండగా, వారి శ్రమలో ప్రభా నీకు ప్రార్థన చేస్తుండగా ప్రభా ఆయన ఆ ఆలయంలో ఆలకించి అంగీకరించిన రీతిగా వారి ప్రార్థనలు ప్రభా నీవు ఆలకించి అంగీకరించి వారికి జవాబు అనుగ్రహించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్య అభిలాషులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.